హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూసారా, గుత్తి వంకాయ చేశానండి. సూపర్గా ఉంది. మీరు టేస్ట్ చేయండి, ఎలా ఉందో చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను సింపుల్ రెసిపీస్ పెడతానండి. అన్నీ ఇంట్లో ఉంటాయి, వాటితోనే చేస్తాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. కడాయి పెట్టుకొని చూడండి, పల్లీలు 250 గ్రామ్స్ ఉంటాయండి. అవి తీసి పక్కన వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలండి, మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. చూడండి, పొట్టు తీసి పెట్టుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒట్టిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి అండి, 1.5 టేబుల్ స్పూన్ చాలు. మీరు జస్ట్ కొబ్బరి అయినా వేసుకోవచ్చు, తురిమిన కొబ్బరి ఓకే. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు చిన్నది, సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి కొంచెం షుగర్ వేసుకొని ఇలా పౌడర్ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా. పౌడర్ అయిన తర్వాత అందులోకి ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్. చూడండి, కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, ఇంకా నీళ్ళకి కాకూడదు, గట్టిగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు వంకాయలు తీసుకుందాము. వంకాయలన్నీ నేను కోసి ముందుగానే పసుపు ఉప్పు వేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉంది కదా, గ్రేవీ ఉంది కదా, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీని ఒక వంకాయ తీసుకొని గ్రేవీ మొత్తం అందులో ఫిల్ చేసుకోవాలి. అందులో చూడండి, సేమ్ ఇలాగే వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగా చాలా బాగుంటుంది. ఇది మీరు చేసినారంటే ఇంకా మర్చిపోరు అసలు. చూడండి, అన్నీ చేసి పెట్టుకునేసినాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చూడండి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసాను, పసుపు వేసి వేయించిన తర్వాత వంకాయలు ఒక్కొక్కటి, ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక్కొక్కటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. నేను కడాయిలో చేస్తున్నారు, మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఒక 2-3 విజిల్స్ అంతే చాలు, తొందరగా అయిపోతుంది. చూడండి, ఒక్కసారి ఇలా అనేసి కడాయిని పట్టుకొని మూత పెట్టేసిన తర్వాత చూడండి, తీసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇంకొకసారి ఇలా జస్ట్ గరిటెతో అలా ఎక్కువ కలపకండి, జస్ట్ మెల్లగా ఇట్లా తిప్పేసినారనుకోండి, ఇటువైపు కూడా కొంచెం మగ్గుతాయి. చాలా బాగుంటుంది. ఇది మాత్రం తిన్నారంటే మీరు ఇంకా మర్చిపోరు అసలు. ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు మసాలా మిగిలిండే దాంట్లోకి నేను వాటర్ వేసుకొని అంతా చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, మొత్తం ఆ చట్నీ అంతా ఇలా వేసేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు, చిన్నవైతే 2, పెద్దదైతే 1 చాలండి, ఇంక ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అలా ఎక్కువ కదిలించకూడదు, ఎందుకంటే మసాలా అంతా వంకాయల నుంచి సపరేట్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఇలా అనేసేయాలి. కొంచెం ఒకసారి అట్లా గరిటెతో కాకుండా అలా కడాయిని కదిలించండి. ఇప్పుడు రసం పొడి అండి, ఇదేనండి టేస్ట్, దీనికి సూపర్ ఉంటుంది. అట్లనే చూడండి, మూత పెట్టి తీసిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా, ఇంకొకసారి మూత పెట్టేద్దాము. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, అంతా ఎమిరిపోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, వేడి వేడి గుత్తి వంకాయ రెడీ. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. మీకు కావాలా ట్రై చేయండి. మేమైతే బియ్యపు రొట్టెతో ట్రై చేస్తామండి, చాలా బాగుంటుంది. బియ్యపు రొట్టెతో అయితే మామూలు చపాతీ రోటి తీసుకోవచ్చు, కానీ బియ్యపు రొట్టెతోనే చాలా టేస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి మర్చిపోకండి ప్లీజ్.